మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గొల్లప్రోలులో మాధురి విద్యాలయ ఎవరైతే కరస్పాండెంట్ ఉన్నారో ఆయన కఠారి తమ్మయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున ఇక్కడ గొల్లప్రోలులో జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే గనక సుమారు 500 మందికి పైగా నిత్యావసర వస్తువుల సామాగ్రిని వీళ్ళకైతే ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ నిత్యావసర వస్తువుల సామాగ్రి అనేది మాధురి విద్యాలయ ఎవరైతే ఉన్నారో కడారి తమ్మయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరదల కారణంగా సుప్తవాగు వాటర్ ప్రవహించడం వల్ల వాళ్ళకి రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమాజ సేవ లక్ష్యంగా జనసేన నాయకులు వాళ్ళకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కడారి నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఇక్కడ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు గమనిస్తే కనుక ఇక్కడ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ నిత్యావసరాల వస్తువులు ఇందులో ప్యాక్ చేయడం జరుగుతుంది. కూరగాయల దగ్గర నుంచి పంచదార మొత్తం నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కందిపప్పు, కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి కొన్ని వస్తువులని ఇక్కడ ఈ సామాగ్రిని ఇందులో ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. 500 మందికి పంపిణీ లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది రక్తదాన శిబిరాలు, కొంతమంది వైద్య శిబిరాలు, కొంతమంది హరిత విప్లవంలో భాగంగా స్వచ్ఛంద ఆధ్వర్యంలో మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ గొల్లప్రోలులో ఇక్కడ మాధురి విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ జగనన్న కాలనీలో ఇబ్బంది పడుతున్న ప్రజలకి నిత్యావసర వస్తువులు అందజేయాలనే ఉద్దేశంతో సుమారు 2 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతో ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.